బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా రెండో రోజు ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ యువకులను అరెస్ట్ చేయడానికి పోలీసులు మోహరించారు. దీంతో గ్రామంలోకి వెళ్లిన పోలీసులను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున మహిళలు చుట్టుముట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా రెండో రోజు ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ యువకులను అరెస్ట్ చేయడానికి పోలీసులు మోహరించారు. దీంతో గ్రామంలోకి వెళ్లిన పోలీసులను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున మహిళలు చుట్టుముట్టారు. ఇక అక్కడి పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, అసలు ఏం జరిగింది? నిర్మల్ జిల్లా ఇంధనాల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు నిన్న నుండి ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సంబంధించి నిన్న ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఆందోళన చేపట్టడంతో సంబంధిత పోలీసులు అయితే భారీగా మోహరించి కనీసం 2000 నుంచి 3000 మంది రైతులు పూర్తిగా రాత్రి వరకు చేరుకొని ఆడ వంట వార్పు చేసుకొని చలిమంటలు వేసుకొని కూడా నిరసనలు వ్యక్తం చేశారు. మొత్తం మీద ఇంధనాల ఫ్యాక్టరీ ఏదైతుందో రైతులకు సంబంధించి ఆ ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మించినట్టయితే ఇక్కడ పంట పొలాలు కావచ్చు, ఇంకేదైనా పంటకు సంబంధించిన కూడా పూర్తిగా పనికి రాకుండా పోతాయని చెప్పి నిర్మల్ జిల్లాలో అయితే అది నిరసన వ్యక్తం అయితే మొత్తం మీద ఈ రోజు కూడా నేడు కూడా పరిస్థితి ఏదైతే రైతులకు సంబంధించి రైతులకు పోలీసులకు వాగ్వాదం జరుగుతుంది. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై కూడా రాళ్ళు రువ్వడం జరుగుతుంది జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం మీద నిర్మల్ జిల్లాలో అయితే పూర్తి ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. సోని, సత్యనారాయణ, మనం చూసుకోవచ్చు, గ్రామంలోకి వెళ్ళిన పోలీసులను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున మహిళలు చుట్టుముట్టారు. అసలు ఈ మహిళలు ఎంతమంది ఉన్నారు? మహిళలు ప్రత్యేకంగా ఆ రంగంలోకి దిగడానికి కారణం ఏంటి? ఏమైనా సమాచారం ఉందా? నిర్మల్ జిల్లాలోని దివాలపూర్ వివిధ గ్రామాలకు చెందిన రైతులతో పాటు మహిళలు, యువకులు, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిరసనలో పాల్గొనడం జరిగింది. మొత్తం మీద ఏదైతే దివాలాపూర్ కు సంబంధించి ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఏదైతే రైతులు చేపట్టిన నిరసనలో అయితే పోలీసులు భారీగా మోహరించి యువకులను సంబంధించి అయితే రైతులకు సంబంధించిన మహిళా రైతులు అయితే వారి అడ్డు ప్రయత్నం అయితే చేస్తున్న పోలీసులు అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద మాత్రం పోలీసులకు రైతులకు అయితే తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. మొత్తం మీద అయితే వాతావరణం అయితే నెలకొని ఉన్నాయి. సోని, ఎన్ని రోజుల నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి? నెల రోజుల నుండి నిరసనలు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే నిరాహార దీక్షలు చేపడుతున్నప్పటికీ రైతులకు ఎలాంటి ప్రభుత్వం కానీ ఇటు సంబంధించిన యాజమాన్యం కానీ ఎలాంటి నిర్మించద్దు అని చెప్పినప్పటికీ కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో రైతులు నిన్న నుండి మాత్రం తీవ్ర ఆందోళన చేపడుతున్న సంగతి అయితే తెలుస్తుంది. మీద నేడు కూడా ఈ రోజు నిన్న రాత్రి అర్ధవరకు చేసినా కూడా ఆర్టీఓ రత్న కళ్యాణిని కూడా కారులో నిర్బంధించారు. మొత్తం మీద కలెక్టర్ వచ్చి పూర్తి హామీ ఇచ్చే వరకు ఆర్టీఓ కళ్యాణిని కూడా నిర్బంధించి జరిగింది. అయితే ఆర్టీఓ కళ్యాణ్కి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పోలీసులు కళ్యాణ్ ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద ఇప్పటికైతే ఇప్పుడు మహిళలు రైతులకు సంబంధించిన మహిళలు అయితే ఇప్పుడు ఆందోళనకు అక్కడ యువకులను అరెస్ట్ చేయడంతో మహిళలను అయితే అక్కడైతే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు. సోని, సత్యనారాయణ, మనం చూసుకోవచ్చు, అసలు అక్కడ ప్రజల డిమాండ్ ఏంటి? దీనిపై ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? ఏమైనా సమాచారం ఉందా? మొత్తం మీద దిలావర్పూర్
ఏదైతే ఇంధనాల ఫ్యాక్టరీకి సంబంధించి ఇంధనాల ఫ్యాక్టరీ అక్కడ ఎప్పుడైతే చేపట్టడం జరిగిందో అప్పటి నుంచి రైతులు దానికి సంబంధించినటువంటి రైతులు అయితే మొత్తం మీద నిరసనలు నెల రోజుల నుంచి నిరసనలు చేపట్టినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిన్నటి నుండి ఆందోళన చేపట్టడం జరిగింది. నిన్నటితో పాటు ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తిగా కలెక్టర్ కానీ ఎవరు కానీ ప్రభుత్వం కానీ స్పందించే వరకు ఈ ఆందోళన సాగిస్తామని చెప్పేసి రైతులు గట్టిగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతోనే ఈ నిరసన వ్యక్తమవుతుంది. సోని సత్యనారాయణ మనం చూసుకోవచ్చు, అక్కడ చూస్తే చాలా మంది జనం కనిపిస్తున్నారు. సో మొత్తం ఎన్ని గ్రామాలకు చెందిన ప్రజలు అక్కడ ఆందోళన చేస్తున్నారు, ఏమైనా సమాచారం ఉందా? దిలావర్పూర్తో పాటు పూర్తిగా నిర్మల్ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 2,000 నుంచి 3,000 మంది రైతులు అయితే నిరసనలో పాల్గొంటున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు పూర్తిగా గ్రామాలకు సంబంధించిన రైతులు, యువకులు, మహిళలు పూర్తిగా ఈ నిరసనలో అయితే పాల్గొనడం జరుగుతుంది. మొత్తం మీద నిర్మల్ జిల్లా మొత్తం ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పచ్చు. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సత్యనారాయణ.